దేవుడు కొరకు దేవుడు పెంచమన్నట్టుగా పెంచండి. దేవుడు మాటలు చెప్పండి, వాడికి ధైర్యం వస్తుంది. ఆజ్ఞ వాడికి దీపంగా ఉంటుంది. వాడు ఎప్పుడైనా తప్పు చేస్తుంటే వాక్యంతో గద్దించండి, లోబడతాడు. ఇదంతా చేస్తే లోబడతాడు. నువ్వు వాక్యంలో పెంచితే నీ గద్దింపుకు లోబడతాడు. నువ్వు వాక్యంలో పెంచలేదు, వాడికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వలేదు. చిన్నప్పటి నుంచి చేయవలసిన తప్పులన్నీ పిల్లల విషయంలో తల్లిదండ్రులే చేశారు. యేసుప్రభు చెప్పాడండి ఎఫెసీ పత్రికలో, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. పిల్లలకి ఏం రేపొద్దు అన్నాడు? కోపము రేపక. అందరి బైబిల్లో మాట ఉంది కదా. అసలు ఆ మాట ఎవరికి అర్థమైందండి? పిల్లలకి కోపం రేపుతున్నది ఎవరు చెప్పండి? తల్లిదండ్రులే. మీరు అనుకుంటారు మేము ఎప్పుడండి కోపం రేపామో, మేము అసలు మా ఓడిని ఏమనమండి. కోపం రేపటం అంటే అర్థమేంటి తెలుసా? వాడు కోపపడే సందర్భాలు, లేదంటే వాడు కోపపడే లక్షణాలు, వాడిలో పుట్టడానికి అవసరమైన వసతులన్నీ నువ్వే కల్పించావు. పిల్లోడు కోపపడాలన్న సంగతి వాడికి ఎలా తెలిసింది? బాగా ఆలోచించండి. ఎక్కడో టీవీలో చూసాడు, ఎక్కడో సినిమాలో చూసాడు, అది నువ్వు ఇచ్చే అవకాశం, చూశాడు, నేర్చుకున్నాడు, నీ మీద తిరగబడ్డాడు. పిల్లలకి కోపం రేపింది నువ్వు కాదు. ఈ రోజు పిల్లలు ఆడుతున్న గేమ్స్ ఆడతారండి వాళ్ళు. ఏ గేమ్ ఆడినవ్వండి, వాడు మెంటాలిటీ అంతా ఎలా తయారైపోతుందంటే చంపాలి, నరకాలి, కొట్టాలి, తిట్టాలి, అవతల నరికేయాలి. ఎవరు పెట్టారు ఇదంతా? సాతాను పెడితే ఆ సాతాను నీ సెల్ ఫోన్లో పెడితే నీ సెల్ ఫోన్ అట్టుకెళ్ళి నీ కొడుక్కిచ్చావు. అందుకే వాడి మీద తిరగబడుతున్నాడు. రేపో కోపాన్ని నువ్వే. సినిమాల రూపంలో, సీరియళ్ల రూపంలో, ఆటల రూపంలో వాళ్ళు కోపాన్ని రేపింది నువ్వే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే సంతోషపడిన వారలారా, కిందన్న 4వ వచనాన్ని బాధ్యతగా తీసుకునండి. వాడు యవ్వన కాలానికి వచ్చేసరికి ఎలా మారాలట? బలవంతుని చేతిలో బాణం అవ్వాలి. అంటే పెంపకం దేవుడు బైబిల్లో రాశాడు, అలాగే నువ్వు పెంచాలి.